పరిహారానికి 10 ఏళ్ల రాజధానిలో వడ్డిమానికి చెందిన ఒక రైతు ఆవేదన. రెండో విడత ల్యాండ్ పూలింగ్లో 13 ఎకరాలు ఇచ్చాను. అందులో 2 కోళ్ల ఫారాలకు పరిహారం అడిగితే పట్టించుకోవడం లేదు. 10 ఏళ్ల తర్వాత ఇస్తారట. వాటి కోసం చాలా ఖర్చు చేశాను. పూలింగ్ కోసం రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నమ్మినందుకు నట్టేట ముంచుతోంది. ఈనాం నిషేధిత భూముల వివరాలు ఆన్లైన్లో తొలగింపు దారుణం. నా భూమి నాకు వెనక్కిస్తే సాగు చేసుకుంటా. రాజధానిలో చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల దగ్గర నుంచి భూమిని ఎలా దోచుకుంటున్నాడు, రైతులను ఎలా ఇబ్బంది పెడుతున్నాడని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంటే మేము రాష్ట్ర ద్రోహులం, మేము రాజధాని ద్రోహులం, రాజధానిలో వేల కోట్ల రూపాయల డబ్బు తీసుకొచ్చి ముప్పటిగా ఎక్సెస్ రేట్లు వేసి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా స్క్వేర్ ఫీట్కి 18,000కు పైగా ఇస్తూ దోచుకు తింటున్నారయ్యా అంటే మేము రాజధాని ద్రోహులం. కిలోమీటర్కి 20 కోట్లతో అయ్యేదానికి 100 కోట్లకు పైగా రోడ్లు వేసుకుంటూ దోచుకుంటున్నారా అంటే మేము రాజధాని ద్రోహులు. రామారావు లాంటి రైతుకు న్యాయం చేయండి అని అడిగితే మేము రాజధాని ద్రోహులు. కానీ ఏదైతే రెండో విడత ల్యాండ్ పూలింగ్లో భాగంగా 13 ఎకరాలు ఈ రాజధాని రైతు ఒక అతనిస్తూ ఈ 13 ఎకరాల్లో ఆయన డబ్బుతో సొంత డబ్బుతో నిర్మించుకున్నటువంటి కోళ్ల ఫారం షెడ్లు ఉన్నాయి. మరి తీసుకున్నప్పుడు వాటికి పరిహారం ఇవ్వాలి కదా. 10 ఏళ్ల తర్వాత పరిహారం ఇస్తారంట. ఈరోజు అప్పు చేసి సప్పు చేసి ఒక రైతు కోళ్ల ఫారాలు నిర్మించుకుంటే ఆ ల్యాండ్ లాగేసుకొని ఆ కోళ్ల ఫారం షెడ్లు లాగేసుకొని డబ్బులు 10 ఏళ్ల తర్వాత ఇస్తామంటే ఆ 10 ఏళ్ళు అతను ఎట్ట బతకాలి? ఆ 10 ఏళ్ళ అప్పులు ఎవరు తీర్చాలి? ఇవి నిజంగా ల్యాండ్ పూలింగ్ పేరుతో రైతుల మీద జరుగుతున్నటువంటి దాడి కాదా? ల్యాండ్ పూలింగ్ పేరుతో ఎంతో మందిని బెదిరించి భూములు లాగేసుకుంటున్నారు. మొదటి విడత ల్యాండ్ పూలింగ్లో భాగంగా భూములు ఇచ్చినటువంటి రైతులకే ఫ్లాట్లు ఎక్కడున్నాయో తెలియదు. ఊరి చివర శ్మశానాల దగ్గర డొంక రోడ్లలో చెరువుల్లో కుంటల్లో అక్కడ ల్యాండ్ ఇచ్చారు. ఒక్క రైతుకైనా డెవలప్ చేసినటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చారయ్యా అంటే ఇవ్వాల. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలంటే రిటర్నబుల్ ఫ్లాట్, అదేవిధంగా మంత్రి గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే రిటర్నబుల్ ఫ్లాట్, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కట్టుకోవాలనుకుంటే సిఆర్డిఏ ప్లానే మారిపోద్ది. దాంట్లో తూర్పు వైపు పడమర వైపు రోడ్డు ఉంది, దక్షిణం వైపు 3,000 చదరపు గజాలకు పైగా ఒక్కొక్క 3 రైతులకు ఇవ్వచ్చు. కానీ దాన్ని నిషేధిత భూమి, దాంట్లో హరితవనం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటి పక్కనే ఊరు ఉండక్కర్లేదు కదా. ఇలా వాళ్ళకి సంబంధిస్తే అన్నీ జరుగుతాయి. కానీ భూములు ఇచ్చిన రైతన్న అయ్యా నా పరిస్థితి నా గోడిది అని సిఆర్డిఏ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఎవడు పట్టించుకోడు. నిజంగా వీళ్ళు రైతుల కోసం ఎంతలా బయటికేమో రైతుల కోసం అని చెప్పి డ్రామా చూపిస్తూ లోపల రైతుల్ని ఎంతలా ఇబ్బంది పెడుతున్నారు అనడానికి నిదర్శనమే ఈ వార్త. థ్యాంక్ యూ.